పురుషులు ఉన్నాడు ఎవరు చూడాలి కదా అమ్మ కొంచెం మంచిగా గాంధీ కస్తూరి కొద్దిగా కొద్దిగా చాలు గాంధీ కస్తూరిలో పడుతున్నారా? జోహార్ విలియం హోవే, జోహార్ విలియం హోవే. దండం పెట్టుకో అంతే. మానవునికి మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఒంటి మీద ఉన్నటువంటి బట్ట కూడా అందంగా ఉన్నట్టయితే ఆ మనిషికి సమాజంలో గౌరవం హోదా అన్ని రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇవాళ మనం సమాజంలో అందంగా జీవించడానికి చక్కగా తిరగడానికి కానీ హోదా కల్పించడానికి ఏదైతే మనకి బట్టలు అవసరం ఉందో అటువంటి బట్టలను మరి ఇలాగ స్టిచ్చింగ్ చేసి సమాజానికి అందించడం, తద్వారా మనం గౌరవ మర్యాదలు పొందడం జరుగుతుంది. దీని సంరక్షణ అనేది 1916వ సంవత్సరంలో జర్మన్ దేశస్థుడైనటువంటి విలియం ఎలియాస్ హోవే అనే ఆయన మరి దీన్ని రూపకల్పన చేయడం జరిగింది, కుటుంబ యంత్రాన్ని. మరి అక్కడి నుంచి అనేక రకాలుగా ఇవాళ మనం ఆ మిషన్ అనేది దాన్ని ఆధారంగా తీసుకుని ఎన్నో లేటెస్ట్ మిషన్లో అందుబాటులోకి ఎంబ్రాయిడింగ్ కావచ్చు, అనేక వర్క్ మిషన్లు కావచ్చు, ఇవాళ రెడీమేడ్ దుస్తులు కాబట్టి ఇవన్నీ కూడా మిషన్లో తయారవుతున్నాయి. దాని ఆధారంగా ఇవాళ ఎంతోమంది ఈ పని చేసుకుంటూ టైలరింగ్ అనేది వృత్తి చేసుకుంటూ జీవించడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఒక చక్కగా మరి కుటుంబాన్ని మరి ఇంట్లో ఉండి కూడా కుటుంబ మిషన్ నేర్చుకుని భర్తకి అండగా నిలవడం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అలాగే ఇటువంటి కుటుంబ మిషన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే విలియం హోవే ఉన్నారో వారి జయంతిని మరి వాళ్ళ ప్రపంచ టైలర్స్ డేగా జరుపుకోవడానికి జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 28న మరి ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ అనేది చేసుకోవడం టైలర్స్ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మరి ఇక్కడ సర్వోదయ మండలి అలాగే వస్తా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వస్తా ఫౌండేషన్ కార్యాలయంలో మా ఇందుకొద్ది ప్రసాద్ కన్వీనర్ మరి వారు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఈ కుట్టు మిషన్ అనేది మహిళలకు నేర్పించడం కేంద్రం ఏర్పాటు చేసి ఎంతోమందికి మహిళలకి నేర్పించి వాళ్ళ స్వతహాగా వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. హోవే గారు జయంతిని ఈరోజు ఇక్కడ చేసుకోవడం, అలాగే ఆయన చిత్రపటానికి పూలమాలను వేసుకుని వారిని మన మహిళలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి, రాబోయే తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఏదైతే మనకు ముందు మూలాలని మనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. అటువంటి మహాన్ పెట్టి ఉండకపోతే వాళ్ళు మనం చాలా వెనకబడి ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఈ జయంతిని మరి ఇక్కడ వస్తా ఫౌండేషన్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భీమవరంలో గాంధీ కస్తూర్బా సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మహిళలకి ఉపాధి కలిగించాలనేటువంటి లక్ష్యంతో మరి ఆనాడు 1960 ముందు ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అసలు నుంచి సంవత్సరాలుగా వస్తా ఫౌండేషన్ మంత్రి వెంకటరామరాజు గారి సహకారంతో సుమారు 500 మందికి ఇప్పటి వరకు మహిళలకి ఉపాధి కలిగించే కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కలిగించడం జరిగింది. అలాగే ఆయన జయంతి కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఒక యంత్రాన్ని కనిపెట్టి మరి దుస్తుల్ని మనకు కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నానికి దోహదపడే ఒక మిషన్ని కనిపెట్టినటువంటి మరి శాస్త్రజ్ఞులు కూడా మనం నివాళులు అర్పిస్తూ ఆధ్వర్యంలోనే ఈరోజు విలియం హోవే గారి జయంతి జరుపుకోవడం మంచి శుభపరిణామం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోకూడదు. అలాగే ఈ మిషన్లు పాటు లేటెస్ట్గా మరి 3G మిషన్, 4G మిషన్, 5G మిషన్ అని అది చాలా లేడీస్కి బాగా ఉపాధి కలగడం వల్ల జీవనోపాధి చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే చాలామందికి ఇది ఫ్యాషన్గా తీసుకొని ఫ్యాషన్ టెక్నాలజీ ముందులోని లేడీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయంలాగా మనకి హస్బెండ్ వేరే చోటుకి వెళ్ళినా సరే ఈ విధంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి కల్పించడానికి ముందుగా మంత్రి రామరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమానికి మరి చేసిన అల్లు శ్రీనివాస్ గారికి, రాజు గారికి పేరు కార్యక్రమానికి వచ్చేసిన మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తాను.